ఎమ్మెల్సీ మెగా బ్రదర్ నాగబాబు గారు ఇటీవల జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు వెనుక వర్మ గారు లేనే లేరని నొక్కి వక్కాణించడంతో సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్న విషయం తెలిసిందే. వారి ఏడుపులు చూసిన తర్వాత పిఠాపురం బహుశా తెలుగుదేశం పార్టీకి వర్మ గారికి పెద్ద కంచుకోట అయి ఉంటుంది, డేటా సేకరిద్దాం అని డేటా సేకరించడం జరిగింది. డేటా చూసిన తర్వాత లిటరల్లీ దిగ్భ్రాంతి చెందడం జరిగింది. ఆ డేటా ప్రకారం తెలుగుదేశం పార్టీకి పిఠాపురం కంచుకోట కాదు, సముద్రపు ఒడ్డున కట్టిన ఒక ఇసుక కోట వంటిది అనే విషయం క్రిస్టల్ క్లియర్గా అర్థం అయింది. ఇంతకీ డేటాలో ఏముంది పరిశీలిద్దాం. ఇది పిఠాపురం ఎమ్మెల్యేలకు చెందిన క్రోనలాజికల్ ఆర్డర్లో ఉన్నటువంటి లిస్ట్. చివరిసారిగా తెలుగుదేశం పార్టీ 1994వ సంవత్సరంలో వెన్నా నాగేశ్వరరావు గారు అనే క్యాండిడేట్ని నిలబెట్టి విజయం సాధించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు టిల్ డేట్ అంటే గత 31 సంవత్సరాలుగా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన సందర్భమే లేదు. దీనిని బట్టి పిఠాపురం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట కాదు, ఇసుక కోట అనే విషయం అర్థం అవుతుంది. అదేవిధంగా వర్మగారి హడావిడిని చూసి ఆయన వీరాధి వీరుడు అని అనుకుంటూ ఉంటాం కదా, కానీ ఆయన 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు చిత్తుగా ఓడిపోయి కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. ఆ ఒక్కసారి కూడా టీడీపీలో టికెట్ రాలేదనే సానుభూతితో రెబల్గా పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు ఆనాడు ఎలక్షన్స్లో వచ్చిన మెజారిటీ కేవలం 40,000 మాత్రమే. పవన్ కళ్యాణ్ గారికి 2024 జనరల్ ఎలక్షన్స్లో వర్మ గారి కంటే దాదాపు డబల్ 70,000 పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఈ డేటా చూసిన తర్వాత అయినా తెలుగు తమ్ముళ్ళ మనసులు శాంతిస్తాయని పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారికే పూర్తి స్థాయిలో వదిలేసి వారు వేరే అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారని ఆశిద్దాం. అదేవిధంగా వర్మ గారు కూడా పిఠాపురం తప్పించి ఇతర నియోజకవర్గాలపై దృష్టి పెడితే బాగుంటుంది. ఆయనకు తెలుగుదేశం పార్టీలో మంచి పదవులు కూడా లభించే అవకాశం ఫ్యూచర్లో ఉంది.